రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయవా అంటే రాష్ట్రంలో ఉన్న ఎన్ని గుళ్ళు ఉన్నాయో గుళ్ళ మీద అంతా ఓట్లు పెట్టుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి రుణమాఫీ చేయాలని ప్రజలు అడిగారు కానీ ఓట్లు పెట్టుకుంటా మాకు బోడి లింగాలు పెట్టకు రేవంత్ రెడ్డి అని ప్రజలు చెప్తా ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఏ ఒక్క గుడిని వదలకుండా వరుసగా ఓట్లు గొట్లు పెట్టుకుంటా వస్తున్నాడు. ఆ ముచ్చటి పరిశీలిద్దాము. ఇది చాలా ట్రెండింగ్ అవుతున్న ముచ్చట అని చెప్పుకోవచ్చు. ఈసారి కొమరెల్లి మల్లన్న వంతు రుణమాఫీపై మరోసారి ఓట్టేసిన రేవంత్ రెడ్డి నీలం మధును గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది, అద్దంకి నేను వేరువేరు కాదు, మేమిద్దరం ఒక్కటే, సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడితే మేము ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటాం? చూద్దాం, మార్క్స్ వేసుకుందాం. ఈసారి కొమరెల్లి మల్లన్న వంతు ఆ వీడియో కూడా మీకు పూర్తి స్థాయిలో లాస్ట్కి చూపెడతాను. ఈ వీడియో పూర్తి స్థాయిలో చూడండి. ఈసారి కొమరెల్లి మల్లన్న వంతు ఏంది? రుణమాఫీ కొమరెల్లి మల్లన్న చేయాలా అంటే రేవంత్ రెడ్డికి శాత కాదా? కొమరెల్లి మల్లన్న దగ్గరే పోవాలా? రుణమాఫీ 9వ తారీఖు అని చెప్పి అందరికి ప్రజలకి పెద్ద పెద్ద లింగాలు బొట్లు ఓడుగుండ్లు కొట్టుకుంటూ వచ్చి ఈరోజు మల్లన్నవంతా చెప్తా ఉన్నావు. ఈ ఒత్తాల పాటలు పాడడానికి ఈ పనికిరాని ముచ్చట్లు మాట్లాడుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి గారు. చూద్దాం. రుణమాఫీపై మరోసారి ఒట్టేసిన రేవంత్ రెడ్డి. రుణమాఫీ పైన మరోసారి ఒట్టు కాదయ్యా, దగ్గర 18 సార్లు 18 గుళ్ళ పైన ఓట్లు వేసుకుంటూ వచ్చాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ ఉంటుందా ఊడబీక్తుందా అంటే పూజించే దైవం పైన ఎప్పుడు ఒట్టేయకూడదు. ఇది హిందూ సాంప్రదాయాల్లో కానీ, ఇస్లాం సాంప్రదాయంలో కానీ, బైబిల్ సాంప్రదాయంలో కానీ ఉంటుంది. ఏమని? ఒట్లు అనేది దేవుళ్ళ పైన వేయకూడదు. ఒట్లు అనేది దేవుడి పైన వేయకూడదు, అసలు ఒట్టే వేయకూడదు అన్నట్టు ఉంటుంది. మా రేవంత్ రెడ్డి ప్రజలపైన రకరకాల మబ్బు పెట్టడానికి ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కదా, అందుకని ఒట్టు పెట్టిండు. నీలం మధును గెలిపిస్తే లొట్టపీసే ఏం లేదాడ. ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. మరి ఇంతకుముందు ఎడిపోయింది రేవంత్ రెడ్డి? ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ముదిరాజ్ బిడ్డలు టికెట్ ఇచ్చి వాళ్ళని మంత్రి చేయకపోతేవి, ఇప్పుడు మంత్రి పదవి గుర్తొచ్చిందా? ఎంపీ పదవి వచ్చింది కాబట్టి ముదిరాజ్ బిడ్డలకు మంత్రి పదవి. ముదిరాజ్ సంఘానికి అర్థం కావాలి. ఆనాడు ఇయ్యని పదవి ఆనాడు అక్కడికి చేర్చుకొని రేవంత్ రెడ్డి ఈనాడు ప్రజల పక్షాన ఉండి వాళ్ళ సంఖ్యలో దూరుతున్నాడంటే అర్థమైంది. ఈడ అవసరానికి వచ్చి ఓట్లు తందుకు పోయి మనల్ని వెన్నెసే కార్యక్రమం ఇది. అద్దంకి నేను వేరువేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. వారు అద్దంకి దయాకరు మొన్నటిదాకా పార్టీ కోసం ఇంత పని చేసిన మొన్న వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకుంటా పోతాను, నాకు ఇయ్యరా మీకు ఇయ్యరా అనుకుంటా రకరకాల టీవీ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తీరా లాస్ట్కి ఏమన్నాడు? నీలం మధు చేసినంత పని ఎవ్వరు చేయలే, నేను ఆయన ఎట్లా మర్చిపోతాను, నేను పూర్తి స్థాయిలో అతనికి మంత్రి పదవి ఇస్తాను, మీ ముదిరాజు సంఘాన్ని కాపాడుకుంటానని ఇటువంటి చొక్కా ముచ్చట్లు మాట్లాడుకుంటూ పోతాడు రేవంత్ రెడ్డి. ఎన్ని ఓట్లు పెట్టుకొచ్చిండు గుళ్ళ పైన. ఆయన మాటలకి ఆ గుళ్ళల్లో ఉన్న వాళ్ళే పారిపోయేట్టుగా ఓట్లేసుకుంటూ వచ్చాడు రేవంత్ రెడ్డి. ఒకసారి వినండి. జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను నీకు మాట ఇస్తున్నా, సరస్వతి మందిరం మీద ఒట్టేటట్టుగా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సాగర్ల సాక్షిగా, కొమరెల్లి మల్లన్న సాక్షిగా ఈసారి మీ అందరికి బోడిగుండు కొట్టడం మాత్రం ఖాయం. నన్ను నమ్మితే బోడిగుండు కొట్టడం ఖాయం. ఇంకేంది రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళ పేర్లు చెప్పుకుంటూ వచ్చినాం. ఇక ఆ రాష్ట్రంలో ఉన్న ఫేమస్ అయిన గోదావరి మీద కూడా ఒట్టాయి, ఆడు భద్రాచలం ఉంది, ఆ భద్రాచలం మీద ఒట్టాయి, ఆడ సీతారాములు ఉన్నారు వాళ్ళ మీద కూడా ఒట్టాయి, కొండగట్టు అంజనే ఉన్నాడు ఆయన మీద కూడా ఒట్టాయి, ఆడ వెంబడ రాజన్న ఉన్నాడు ఆయన మీద కూడా ఓట్లేసే, ఈడ అనారా షరీఫ్ ఉన్నాడు ఆయన మీద కూడా నువ్వు ఓట్లేసే గట్లేసే రాష్ట్ర ప్రజల మొత్తం గుండు కొట్టి వాళ్ళకు పంగనామాలు కట్టి వదిలేయి. రేవంత్ రెడ్డి ఎన్ని झूठा మాటలు మాట్లాడతావు రేవంత్ రెడ్డి? మనం మాట్లాడే ముచ్చట ఇది. ఒక రాష్ట్ర సీఎం పదవిలో ఉండి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయవయ్యా అంటే ఇది నా వంతు కాదు కొమరెల్లి మల్లన్న వంతు, ఇది నా వంతు కాదు రామప్ప వారి వంతు, ఇది నా వంత కాదు 1000 స్తంభాల గుడి వారి వంతు, ఇది నా వంత కాదు పాకాల చెరువు, ఇది నా వంత కాదు ఏటునగర్ అడవి. ఈ ముచ్చట చెప్పుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రివా లేకుంటే హిందూ ప్రచార కమిటీకి హెడ్ వా రేవంత్ రెడ్డి అని ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మీరు సమాధానం చెప్పుకోవాలి. అయితే ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయనకు 1 కాదు 2 కాదు 3 కాదు దగ్గర 4.5 నెలలు ఆయనకి పదవి ఇచ్చినాం. ఆయన ఒప్పుకున్న దానికి
100 రోజుల హామీలు ఎటుపోయినాయి? రేవంత్ రెడ్డి 100 రోజుల పదవి హామీలు ఎటుపోయినాయి? ప్రజలు బిక్కుమని గాలుతా ఉన్నారు ఆ ముచ్చని తీస్తూ ఉంటే. ప్రజలు జుఫ్ఫును గాలుతా ఉన్నారు 100 రోజుల పథకాన్ని బయటికి పెడతా ఉంటే. మరి 100 రోజుల్ని పూర్తి స్థాయిలో బొందబెట్టి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి, రైతు బంధు ఇస్తా అని చెప్పి, ఎలక్ట్రిక్ 200 యూనిట్ కరెంట్ ఇస్తా అని చెప్పి అన్ని ప్రజలకి పంగనామాలు పెట్టి ప్రజల్ని ముంచి ప్రజల్ని గోదావరి దగ్గరలో ఉంటే తోసేయడానికి రెడీగా చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి 100 రోజుల పాలన అని చెప్పి 100 రోజుల పాలనని ప్రజల్ని ఊరించి జియో 46 విద్యార్థుల బాధితుల్ని ఆగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని ఏలి రాష్ట్రంలో ఉన్న సంపదను కుల్లగొడతా ఉంటూ ప్రజల్ని మభ్యపెడతా ఉంటూ ఇంకెన్ని రోజులు సాగుతావు రేవంత్ రెడ్డి? పదవిలో ఉండవు కాబట్టి ఈరోజు ఏం చేయాలి? ప్రజల యొక్క పక్షాన్ని నిలబడి వారికి చేకూరాల్సిన హామీలను చేకూర్చాలి కదా. మరి గొట్లేసుకోడు మన ఆ కేసీఆర్ షెడ్డిలా కూడా ఆయన గోసి పట్టుకొని తిరుగుడు గిదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లక్షణాలు అనేది? ఈ ప్రపంచంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఒకడు ఉన్నాడా అంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. ప్రపంచంలో ఏడ వెతికినా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడు, ఇట్లాంటి ఓట్లేసే నాయకుడు ఏడ దొరకడు, ఇట్లాంటి మాటలు మార్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మొహం అవ్వకుండా నిజాం ప్యాలెస్లో పడుకునే ముఖ్యమంత్రి ఇంకొకడు అవుపడాడు. ఎక్కడ అవుపడ్డా మీకు? అవుపడు. మరి రేవంత్ రెడ్డి స్వభావం ఇది. మరి లోక్సభ ఎన్నికల్లో గెలిపియండి, మీకు ఒప్పుకున్న 6 గ్యారెంటీలు ఇస్తా అంటాడు. ఎట్లా ఇస్తాడు? పైన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఇస్తాడు? తల్లి సోనియా గాంధీ గెలిస్తేనే ఆ హామీలు వస్తాయని చెప్పిండు. మరి సోనియా గాంధీ గెలిచేటట్టు లేదు కదా, ఇండియా టీవీ సర్వే పరంగా చూసుకుంటా, అంతేనా కదా? మరి రాకుంటే పరిస్థితి ఏంది? ఒకవేళ సోనియా గాంధీ అధికారంలోకి వచ్చినా సోనియా గాంధీ చెప్పేది ఒకటే, నరేంద్ర మోడీ అప్పుల పాలు చేసిపోయిండు, నేను అప్పుడిప్పుడే రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వాలని చెప్తుంది. బరాబర్ ముఖముంగడు చెప్తుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తేనే యథార్థంగా దేశం ముందుకు నడుస్తూ ఉంటుంది. ఆయన నొక్కేసినా కుంగేసినా నడుస్తూ ఉంటుంది. అంతేగాని ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2 అధికారంలోకి వస్తే మాత్రము ఇక రాష్ట్రం కొల్లేరు దేశం కొల్లేరు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారము. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి తప్ప మీరు ఎవరికైనా ఓటేసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పాల్పడ్డారో నేను ఈ 4.5 నెలల్లో బయటికి వెళ్ళి ప్రతిరోజు మా యాంకర్ రాజే కానీ మేము కానీ పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నాం. వారి యొక్క కంటతడి కళ్ళలో ఆగడం లేదు. మరి గీయని చూసుకుంటూ ప్రజల్ని పరిపాలించుడు ఆయనకు శాత కావడం లేదు. అలాంటప్పుడు ప్రజల్ని ఏడిపించకుండా సుఖ సంతోషాలుగా చూసుకునే నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలని నా తరపున మీకు చిన్న సజెషన్, అంతే.